హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే ఫ్రెండ్స్, నేను టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కదా. అయితే ఈరోజు టైలరింగ్ క్లాస్ 5 ఫ్రెండ్స్. క్రాస్ ప్యాంటు చూడండి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే ఇది మనము 2 మీటర్స్ క్లాత్ అనుకోండి, 1 ఇంచెస్కి కట్ చేసుకొని ఇట్లా మనము క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒకటి పైన ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము చూడండి, ఒకటి పైన ఒకటి ఇట్లా వేసుకొని రెండు కూడా క్రాస్గానే ఫోల్డ్ చేసుకొని ఒకటి పైన ఒకటి వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు. అయితే మనకు లెంత్ ఎంత ఉంటే అంత మనం కొలుచుకోవాలి. కొలుచుకొని నడుము నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఎగ్జాంపుల్కి ఇది 25 అనుకుందాం. 25 అంటే -3 చేసి 22 తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 22 తీసుకోవాలి. 22 -3 చేయండి. నడుము నుంచి ఎంత వచ్చినా సరే -3 చేసి మిగిలింది నడుము నుంచి తీసుకోవాలి. అంటే ఈ నడుము వచ్చేసి 10 లేదా 12 తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నడుము మెజర్మెంట్ వచ్చేసి 10 లేదా 12, ఏ సైజు వారికైనా కానీ సరిపోతుంది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 9 చూడండి. 9 నుంచి ఒక గీత డ్రా చేసుకోండి. ఈ మధ్యలో వచ్చేసి 15 ఉంటుంది. ఇక్కడ కింద ఎక్స్ట్రా 5 ఇంచెస్ తీసుకోవాలి. ఎక్స్ట్రా అనమాట. అంటే ఇది కాళ్ళ కింద బుగ్గలాగా రావాలి కదా, అందుకోసమని ఇది ఎక్స్ట్రా 5 ఇంచెస్. చూడండి, 5 ఇంచెస్ నుంచి ఇట్లా స్ట్రెయిట్ డ్రా చేసుకోవాలి. 17 తీసుకోవాలి. ఇది 17 17 వరకు స్ట్రెయిట్ డ్రా చేసుకొని ఆ 9లకు కలిపేసుకోవాలి. మనం ఇంకా క్రాస్గా 9లకు కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇది మధ్యలో 15 ఉండాలి ఫ్రెండ్స్. 15 ఉండాలి ఖచ్చితంగా. చూడండి, ఈ పైన మనకి ఇంకా 5 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. చూడండి, ఇట్లా మొత్తం ఇంతే ఫ్రెండ్స్. 17 వరకు మనము స్ట్రెయిట్ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇది ఎక్స్ట్రా క్లాత్ 5 ఇంచెస్. ఇది 5, ఇక్కడి నుంచి ఎక్స్ట్రా అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఎట్లా చూపిస్తున్నానో అట్లనే క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎంత ఉన్నా సరే నడుము నుంచి కాళ్ళ దగ్గర వరకు -3 చేసి మిగిలింది తీసుకోవాలి. కింద ఎక్స్ట్రా 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇంకా ఏ మెజర్మెంట్స్ పెట్టేసి కట్ చేసేసుకోవడమే. ఇది క్రాస్ ఫిట్టింగ్ ప్యాంట్ ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. చూడండి, బిగినర్స్కి చాలా తొందరగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. యూజ్ ఉన్నది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కూడా చేస్తాను, కామెంట్లో పెట్టండి. ఇది ఎక్స్ట్రా క్లాత్ 5 ఇంచెస్ అనమాట. మనం 3 మైనస్ చేసుకున్న దానికి 2 యాడ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ క్లాత్ పైన మనము ఫోల్డ్ చేస్తాం 2 ఇంచెస్. ఎందుకంటే బొంద దూర్చుకోవడానికి మళ్ళీ స్టిచ్ చేయడానికి కలుపుకొని 2 ఇంచెస్ పోతుంది. అందుకోసం మళ్ళీ 3నే మిగులుతుంది. ఆ 3 ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం. చూడండి, అయిపోయింది. ఇంతే. ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ ఫ్రెండ్స్. బిగినర్స్ ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. 3 డేస్ ఛాలెంజ్ పెట్టుకోమన్నా కదా, ఇది కూడా ఒక 3 డేస్ ప్రాక్టీస్ చేయండి. చిన్న ప్యాంట్ కట్ చేయండి, పెద్ద ప్యాంట్ కట్ చేయండి. కట్ చేసి పాడేయండి. పాత బట్టలన్నీ తీసి కట్ చేసి పారేసేయండి. ఇంకా వచ్చే వరకు ప్రయత్నం చేయండి. అయితే నోట్స్లో కూడా రాసుకుంటున్నాం కదా. చూడండి, ఇట్లా డ్రా చేసుకున్నాం కదా. అన్నీ నోట్స్లో మనం ఎంత ఏంటి అని మెజర్మెంట్స్ అన్నీ క్లియర్గా డ్రా చేసుకోండి. చూడండి, ఇది 2 మీటర్స్ క్లాత్ అనుకుందాం ఫ్రెండ్స్. 2 మీటర్స్ క్లాత్ అనుకుందాం. ఒక నోట్స్ పెట్టుకోమన్నా కదా. 2 మీటర్స్ క్లాత్ రాసుకోండి. ఇది మనము క్రాస్ చేస్తాం కదా, 1 మీటరు ఫోల్డ్ చేసుకొని ఇది చూడండి ఫోల్డింగ్, జాయింటింగ్, ఫోల్డింగ్స్ అని రాసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. చూడండి, క్రాస్ ప్యాంట్. ఇది క్రాస్ ప్యాంట్ అని పెట్టుకోండి కింద హెడ్డింగ్. నడుము, ఇది నడుము 10 లేదా 12 తీసుకోండి నడుముని బట్టి. ఫుల్ ప్యాంట్ మెజర్మెంట్స్ ఫ్రెండ్స్. ఇది 9
9 నుంచి ఇక్కడ 15 ఉండాలి. ఇట్లా క్రాస్లో 15 ఉండాలి. 15 అయితే నడుము వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 7 తీసుకోండి. ఇది 7 నుంచి 17 వరకు స్ట్రేట్ రావాలి. చూడండి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మనము కొంచెం క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది ఎగ్జాంపుల్కి మనము ఇట్లా డ్రా చేసుకొని పెట్టుకోండి, మంచిగా క్లారిటీ ఉంటుంది. 5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్. ఇది కింద బుగ్గలు రావాలన్నాను కదా, 5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనుకోండి. ఇది ఎక్స్ట్రా క్లాత్. దీన్ని కౌంటింగ్ చేయొద్దు. చూడండి, ఇక్కడ ఇంకా క్లియర్గా రాసుకుందాం. మనం మిస్ అయినా కానీ ఇక్కడ చూడండి, ఫుల్ మొత్తం క్రాస్ ప్యాంట్ కదా, ఇట్లా క్రాస్లో తీసుకుందాం. ఇది 10 లేదా 12, ఇది ఫుల్ మొత్తం అన్నమాట. నడుము నుంచి ఇది 10 లేదా 12. ఈ సైడ్కి వచ్చిన క్లాత్ మనకు పైన యాడ్ అవ్వాలి. 5 ఇంచెస్ ఇట్లా. ఇది 9, ఇది 15, ఇది 7 నుంచి 17 వరకు స్ట్రేట్, అక్కడ నుంచి క్రాస్. చూడండి, 9, 15, 10 లేదా 12 తీసుకోండి. ఈ పైన క్లాత్ 5 ఇంచెస్ ఉండాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా 3 మైనస్ చేసుకుంటాం కదా. ఇది ఎగ్జాంపుల్కి మనము 30 అనుకుందాం. కింద ఎక్స్ట్రా క్లాత్ 5 ఇంచెస్. ఇది యాడ్ చేసుకోవద్దు. ఎక్స్ట్రా 5 ఇంచెస్. ఇది 30 మెజర్మెంట్ అనుకుందాం మనము. 30 మెజర్మెంట్ మొత్తం అంటే 30లో నుంచి -3 తీసేస్తే 27 తీసుకోవాలి మనము. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి నడుం దగ్గర నుంచి కింద ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి నడుం దగ్గర నుంచి 28 డ్రా చేసిన నేను. 27 రాసుకోండి. ఇక్కడ 27 రాసుకోండి. 27 మనకు కింద పైన ఇంకా 10 ఇంచెస్ యాడ్ అవుతుంది మనకు. ఈ కిందది ఒక్కటి యాడ్ చేసుకుంటే +5 అంటే కూడా మనకు ఎంత వస్తుంది? 27 + 5 అంతా 32 వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు +5 అన్నమాట. ఇది +5 యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. ఇది మళ్ళీ పైనకి మళ్ళీ మనకు 3 ఇంచెస్ +2 5 ఇంచెస్ మళ్ళీ పైన యాడ్ అవుతుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ ఉంటాయి నా వీడియోస్, ఒకసారి గమనించండి. ఇది క్రాస్ ప్యాంట్ అని హెడ్డింగ్ పెట్టుకొని డ్రా చేసుకొని పెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి.